భారతావనిలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద కుటీర పరిశ్రమగా చేనేతకు పేరుంది. మానవ జాతికి నాగరికత నేర్పిన చేనేత వేల ఏళ్లుగా దేశంలో వర్ధిల్లుతోంది. బ్రిటిష్ పాలనలో విధ్వంసానికి గురైన చేనేత కళ స్వాతంత్ర్యానంతరం కొన్నాళ్లు బాగానే బతికింది. తర్వాత క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. చేనేత కళాకారులు ఈ పనితో కడుపు నిండక వేరే పనులకు వెళ్లిపోతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న నేతన్నలు ఎందరో. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు చేనేతకు ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం అక్కడి చేనేత కళాకారుల్ని కదిలిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎమ్మెగనూరు చేనేత సంక్షోభంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ తయారయ్యే చేనేత చీరలు ఖండాలు దాటి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఒకప్పుడు ఎమ్మిగనూరు చేనేత సహకార సొసైటీలో 13,000 మంది చేనేత కళాకారులు పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఇప్పుడు కేవలం 500 మంది మాత్రమే అందులో ఉన్నారు. చేనేత పతనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ అంకెలు చాలు. రోజంతా కష్టపడినా కుటుంబం బ్రతకడానికి సరిపోవడం లేదని చేనేత కార్మికులు చెప్తున్నారు. అందుకే ఈ రంగంలో ఉన్నవారెవరూ తమ పిల్లల్ని చేనేతలోకి రానివ్వడం లేదు. తమకు వేరే పనిరాదు గనక గతిలేక మగ్గం గుంటలోనే జీవితాలు చాలిస్తున్నారు. ముడిసరుకు ధరలు పెరిగిపోవడం, కార్మికులు మాస్టర్ వేవర్ చేతిలో చిక్కుకుపోవడం, స్వయంగా చీరలు తయారు చేసి అమ్ముకునే శక్తి లేక పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక నానాపాట్లు పడుతున్నారు. ఎంత కష్టపడినా నెలకు 6,000కు మించి రావడం లేదని, దీంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. కోడుమూరు నియోజకవర్గంతో పాటు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా ఎక్కువ మంది యొక్క చేనేత కార్మికులు ఉన్నారు. వారు చాలా ఏళ్ల పాటు నుండి యొక్క చేనేతని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి చేనేత తప్ప వేరే యొక్క పని కానీ వేరే యొక్క ఏది ఇతర పనులు కానీ ఏది తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో యొక్క చేనేత కార్మికులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవనం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎమ్మెగనూరు పట్టణంలో ఉన్నాము. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలాగుంది మీ యొక్క పరిస్థితి? మా చేనేత కార్మికులది చాలా ఘోరం సార్ ఇక్కడ. ఎందుకంటే పెట్టుబడి పెట్టినా కూడా ఆ పెట్టుబడి వస్తుందో రాదో అనేది అసలు చాలా అర్థం కావడంలే. అప్పులు తెస్తాము, ఆ అప్పులు తెచ్చిన తర్వాత వడ్డీ విపరీతంగా పెరుగుతుంది. విపరీతం పెరిగిన తర్వాత ఆ పొలాలు ఇంటికి వస్తారు. అప్పు కడతావా లేకుంటే ఇంటికి వాకిలు వేయాల. 2 రూపాయలు ఇంట్రెస్ట్. నీవు అప్పు కట్టకపోతే నీ ఇష్టం, నేను ఇంటికి వాకిలు వేసుకోపోతా. 1,50,000కి ఇంత వడ్డీ అయింది, నీవు ఎప్పుడు కడుతున్నావు అని ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా మేము ఏదైనా కూలి పనికి పోదామంటే లేదు. మా ముత్తాత కాలం నుండి మా చేనేత రంగాన్ని పైన ఉపాధి పడి బతుకుతున్నాము. మాకు ఇదే ఆధారము. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి రుణ సహాయం అంటూ లేదు. మేము మళ్ళీ ఇంకొకటి బ్యాంకు ఎవరైనా రుణాలు సహకరిస్తారేమో అని బ్యాంకు కాటికి వెళ్ళినామనుకో, చేనేత కార్మికులకి ఇలా బ్యాంకు రుణాలు ఇస్తారంట కదా ఈ విధంగా నేను అడిగితే, అసలు లేదే మీరు బయటికి పండి అని బ్యాంకు వాళ్ళు మెడపాటు బయటికి గంటేస్తున్నారు. ఏం సార్ ఇలా ఇస్తున్నారంట కదా బ్యాంకుకు చేనేత కార్మికులకు రుణాలు టీవీలో కూడా చెప్తున్నారు. ఎవరైనా చెప్పింది టీవీలో చెప్పినారా? అక్కడికే పోయి వాళ్ళని అడుగు అంటున్నారు. ఏం సార్ మా పద్ధతి ఎట్లా ఏం కథ ఇలా మాట్లాడతారు మీరు అని అడిగితే, వాళ్ళు బ్యాంక్ మేనేజర్ కూడా ఏం మాట్లాడరు మాతో, ఏమి సహకరించారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి ఏమి వర్కౌట్ కావట్లేదా? మేము పెట్టిన పెట్టుబడి గిట్టుబడి కావడం లేదు సార్. ఎంత పెట్టుబడి పెడుతున్నామంటే 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాము. ఈ చీర బజార్లో అమ్మడానికి పోతే 6,000 రూపాయలకి అయితే ఇస్తావా లేకుంటే లేదు అంటున్నారు. ఇది కనీసం 7,500కి పోతే మాకు గిట్టుబాటు అవుతుంది. ఉత్త 6,000 రూపాయలకి 6,200కి అడుగుతున్నారు. మాకు 7,000 చిల్లర అయితే మాకు ఏదో గిట్టుబాటు అవుతుంది. ఇంక గిట్టుబాటు కానప్పుడు ఏమవుతుంది? ఏదో లేదు, మాకు కడుపు కాలినప్పుడు పోయిన కాడికి ఫోన్ లేవే ఇచ్చిరాపా అమ్మ లేనిది యాదవ్ ఫోన్ అని ఇచ్చేస్తాం పదమంటాం. దానివల్ల నష్టమే కదా? నష్టమే సార్. మాకంటూ ఏమీ లేదు, ఎలాంటి ఉపాధి లేదు. దీని మీదే నష్టపడుతున్నాం. ఒకసారి లాభం వస్తే ఒకసారి నష్టపోతున్నాము. అంటే ఇంతవరకు అంటూ చేనేత కార్మికులు ఎప్పుడే కానీ తాత ముత్తాత కాలం నుండి లాభం పొందిందట్లా అనేది చరిత్రలోనే లేస్తారు. ఎంత పెట్టుబడి అని పెట్టు, ఆ గుంత దూక్కుని ఉంటాం కదా, ఆ గుంతలోనే కానీ పైకి రావాలనేది ఎవరు లేరు. ఏ గవర్నమెంట్ వాళ్ళకు కూడా పైకి ఎవరు తీసుకురారు. మనం అనగదొక్కుతాము,
గుంత దొంగ గుంతలో కూర్చున్నాడు కదా చేనేత కార్మికుడు, ఆ గుంతలోనే అనక దొక్కుతాము. ఇంకెందుకు పైకి అనేది సై బట్టి పైకి తీసేవాళ్ళు ఎవరు అంటూ లేరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు చేతిగా ఇచ్చేవాళ్ళు కదా, ఆర్థిక సాయం చేసేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే చేనేత కార్మికులు సంవత్సరానికి 24,000 పడుతున్నాయి. ఏంటంటే 24,000 వచ్చినా కూడా ఏదో ఒక ఉపాధి మంచి సాయం చేసినాడు పర్వాలేదు, అవి వచ్చినా కూడా ఏదో గింజలో తెచ్చేసుకుంటుంది. అదేనా ఒక రకంగా ఏదో పర్వాలేప దేవుడు వచ్చిన దాంట్లో వచ్చి ఏదో సంవత్సరానికి 24,000 యా దేవుడు ఇస్తున్నాడు. ఆ ఏడిచే పిల్లలకి ₹1 ఇవ్వాలంటే కూడా 4 మాటలు అంటాము, 4 తంతాము. ఇంకా ఆయన పరిపాలన బాగుండే కానీ ఈయన పరిపాలన ఏమీ లేదు. అదిగాక చేయుత ఆసరు వస్తుంది, అది ఒక 18,000 చిల్లర వస్తుండే. ఎట్లా పొద్దు సంవత్సరానికి ఏం లేదన్నా ₹1,00,000 మినిమం ₹1,00,000 మన జగన్ వేస్తుండే. ఆ జగన్ పరిపాలన బాగుండే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పరిపాలన ఏమీ లేదు. అసలు ఇంటికి ₹1,500 ఇస్తున్నాం ఆడపిల్లకి, కడుపులో బిడ్డకి 1,500, అన్ని 1,500 అని చెప్పేసి ఇంతవరకు ₹15 కాదు 15 పైసలు కూడా వ్యవసాయం లేదు. ఈ కష్టం ఎట్లా ఉంటుంది? ఒక చేనేత కార్మికుడు యొక్క కష్టం, రోజు పడే కష్టం ఎటువంటి కష్టం అంటారు? ఈ చేనేత కష్టం అంటే చాలా విపరీతమైన కష్టం సార్. ఒక రోజుకి వచ్చేసి 2,600 మాటలు అటుపక్క ఇటుపక్క వంగాలి. ఆ వంగడం వల్ల కళ్ళు పోతాయి, నడాల నొప్పి వస్తుంది, కాలు ఇగ్గడము, చాలా విపరీతమైన నష్టం ఇది. ఈ చేనేత రంగం మీద ఉపాధి పడి బతుకుతున్న చేనేత కార్మికులందరికీ ఇది ఒక గుణపాఠం ఇది. ఎందుకంటే ఈ వృత్తి అప్పటి నుంచి మనం బతుకుతున్నాం కాబట్టి దీని మీద ఆధారపడి ఈ పని ఇడిసి మళ్ళీ మాకు వేరే పని అంటే చేయడానికి ముందుకు పోవడానికి మా చేత కాదు. దీని మీదే మేము ఆధారపడుతున్నాం కాబట్టి దీన్ని ఎట్లనే కానీ దీని మీదే మళ్ళీ దీని దగ్గరికే వచ్చికేసి ఎట్లా ఒకట్లేప దీన్నే సరి చేసుకుంటాం, మళ్ళీ దీని దగ్గరే మగ్గ మీదే కూర్చొని అట్లే మళ్ళీ మనసు చంపుకునికేసి మళ్ళీ అలాగే నేస్తుంటాం. మరి మీరు బాగుపడాలన్నా, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ప్రభుత్వం ఏం చేస్తే మీకు బాగుంటుందంటారు? మేము బాగుపడాలి, మా ప్రభుత్వము ఎన్నో మంది ఎందరో వస్తారు, ఎంతెంతో మాట్లాడతారు కానీ ఏప్రిల్ పార్క్ అంట అది ఇదంట అని ఎవవో చెప్తున్నారు కానీ ఇంతవరకు అసలు కట్టించిందంటే యాది లేదు. చేనేత రంగానికి అది ఇస్తాం ఇది ఇస్తామని ఏదో చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఈ మాస్టర్ వివాసాలు లేకుండా తొలగిదేసి చేనేత కార్మికులకు ఎక్కడైనా సబ్జెక్ట్ ఇచ్చికేసి ఇవి వాళ్ళే మొత్తం ముడి సరుకుతో సహా మొత్తం వాళ్ళే ఇవ్వాలి. గవర్నమెంట్ ముడి సరుకులు ఇచ్చికేసి కొనుగోలు వారే చేయాలి. మేము చీర నేసి ఆ నైపుణ్యత ఏమిటనేది వాళ్ళు చూసి దాని మీదే వేతనము ఇంత ఇస్తే బాగుంటుంది కదా, వేతనం అలాగైతే జీవన ఉపాధి చేనేత రంగానికి బాగుంటుంది కదా అని వాళ్ళు ఆ చీరను చూసి ఆ నైపుణ్యతను చూసి వాళ్ళే వేతనం ఇస్తే మాకు బాగుంటుంది. తమకు వేరే పనులు రావు కాబట్టి చేనేతను నమ్ముకుని జీవిస్తున్నామని మహిళా కార్మికులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమను ఏదో విధంగా ఆదుకునేవారని, ఇప్పటి కూటమి ప్రభుత్వం తమను అస్సలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మా అమ్మ వాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి ఇదే మా అమ్మ వాళ్ళు నేసేది, మాకు ఈ మగ్గం తప్పితే వేరేది ఏది రాదు సార్. మాకు మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? మీ యొక్క జీవనం ఏ విధంగా కొనసాగుతుందంట? మేము 10 రోజులకు ఒక చీర అవుతుంది సార్. మాకు 10 రోజులకు ఒక చీర అయినా కూడా 1,500 మాత్రమే మాకు ఇస్తారు. పెద్ద సౌకర్యాలు పెట్టుబడి అంతా వాళ్ళదే, ఊకే మేము నేసి ఇస్తాం వాళ్ళకంతే. ఇంత బాగా నేసినా కూడా మాకు 1,500 ఇస్తాం. మాకంటూ సొంతంగా ఏది లేదు, వేరే పని ఇది తప్పితే వేరే పని ఏది రాదు సార్ మాకు. మేము రెంట్ ఉన్నాం సార్, మా రెంటే 2,500 సార్ మాది. మా ఆయన సరిగా లేరు, నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళనే చదివిస్తున్నది. ఈ మగ్గం మీదే ఆధారం పడి చదివిస్తున్నాను సార్. అందుకనే ఏదో ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ మగ్గాలైనా మీవేనా, మీ సొంతమేనా? మా సొంతం అయితే ఏం లేదు అంటున్నాను కదా సార్. సౌకర్యాలు ఇస్తారు, అంతా పెట్టుబడి అంతా వాళ్ళదే. మేము ఊకి నేసి ఇస్తాము. ఒక చీర నేసిస్తే 10 రోజులకు ఒకసారి 1,500 మాత్రమే మాకు ఇస్తుంది. ఓకే, అంటే మీలాంటి చేనేత కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏమంటే మగ్గాలు నేసినా కూడా మాకు నడాల నొప్పి అనేది చాలా ఉంది సార్. ఏమంటే మాకు ఏది గెతలేక ఇది నేస్తున్నాం అంతే. జగన్ ఉన్నప్పుడన్నా సంవత్సరానికి 24,000 వేస్తున్నారు సార్. ఇప్పుడు 2 ఏళ్ళ సార్ వేస్తామని చెప్పినా కూడా ₹1 ఇంతవరకు ₹1 కూడా లేదు. జగన్ ఉన్నప్పుడే బాగుండే సార్ మాకు చెప్పాలంటే. జగన్ అన్న ఉన్నప్పుడే చాలా బాగుండే. చేనేత డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి వస్తున్నాయి, 45 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏవి లేవు. మీలాంటి వాళ్ళు, మీలాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు సార్. మాకు
మా కురిని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. మాకు ఏది పెట్టలేరు కదా మన తల్లిదండ్రులు. ఇది తప్పితే ఏ పని రాదు కదా మాకు. మన పరిస్థితి ఇలాగా రేపొద్దున మన బిడ్డలకి రాకూడదు అని కోరుకుంటున్నాం సార్. మనస్ఫూర్తిగా ఈ మాట కోరుకుంటున్నాం. మనకంటూ ఈ మగ్గం లేకుండా వేరే ఒక ఫ్యాక్టరీలో ఏదో ఒకటి పని ఉంటే బాగుంటుంది కదా సార్. మన వర్షాకాలం వస్తే అస్సం మగ్గం రాదు సార్, మగ్గం గుంతలో నీళ్ళు వస్తాయి. ఈసారి చెక్ చేసుకుని వైరు కానీ మగ్గం గుంతలో నీళ్ళకి ఇస్తామని ఏది ₹1 రాకపోయాయి సార్. కనీసం బియ్యం కూడా రాకపోయాయి సార్. మాకు బియ్యం రాలేదు, ఏది రాలేదు సార్. నీళ్ళు చెక్ చేసుకుని పోయి ఇంటికల్లా వచ్చి గుంతలో నీళ్ళు ఉన్నాయని చూసుకుని పోయి ఇస్తామని ఏది లేదు. బాధ కలుగుతుందా? లాస్ట్కి నోట్లో మొన్న పోసరు చూడండి సార్. ఏం సార్, దాంట్లోనే మగ్గమే తప్ప మాకేమీ పని రాదు. కూలి పని పోతే కూలీ రాదు. మీరు నేసోళ్ళ ఏం పని చేస్తారు, ఎందుకు వస్తారు పని అంటారు. మాకి చేత కాదు ఎండకి. ఏం సార్, మగ్గమే నేర్చుకోవాలి. ఎంత ఉన్నా మగ్గమే రేత్రి పగులు నేర్చుకుంటే కానీ 200 వస్తుంది. అది మరి 200 వస్తే కానీ వారానికి ఒక చీర అయితే అవుతుంది, లేకుంటే లేదు. ఏం సార్, అది బాగుంటే ఖర్చుకి ఇస్తారు, లేకుంటే పట్టుకొని ఇస్తారు. ఏమమ్మా అట్లా నేర్చినావు ఇట్లా నేర్చినావు అంటారు. ఒక్క పోగుపోతే తిడతారు సార్. ఇంకా దాంట్లోనే అట్లే పొద్దుపోతాం. వాళ్ళు ఎంత కూలి ఇస్తే ఇంక అంతే. ఇంకా మాకు ఒక 500 తక్కువ వేసుకుంటారు చీర బాగలేకుంటే. కొద్దిగా అప్పుడు బాగుండే సార్ జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది సార్. చేనేత కార్మికులను ఎవరిని కదిలించినా ఒకే ఆవేదన. తాము ఎంత కష్టపడినా మగ్గం గుంటలో నుంచి బయటపడే మార్గం మాత్రం లేదని అంటున్నారు. మగ్గం పని తప్ప మరే పని తెలియక ఇందులోనే మగ్గుతున్నామంటున్నారు. కూటమి ప్రభుత్వం తమకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆశ పెట్టిందని, పెద్ద పెద్ద బిల్లులు వస్తున్నాయని జ్యోతి అనే మహిళా కార్మికురాలు చెప్పింది. చేనేత పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే మేము దీని మీదే బతుకుతున్నాం కదా, ఇదే మాకు ఆధారం. కూలి పని చేయడానికి పోతే కూడా అక్కడ కూడా ఎవరు వద్దంటున్నారు సార్. మాకైతే మీరు నేసోళ్ళ ఈ మగ్గం వేసుకోవాలి కానీ కూలి పనికి వస్తే ఎట్లమ్మా మీరు అని అంటున్నారు సార్. అందాజుగా చాలా నష్టపోయినాం. మేము కూడా అప్పులు చేసుకున్నాం. అప్పుడు వర్షాకాలం వచ్చి మగ్గాలు నిలబడి మగ్గం గుంతలో నీళ్ళు వచ్చింటే అప్పు తెచ్చుకొని షెడ్ వేయించుకున్నాం సార్. ఇదైతే అప్పుడైతే జగన్ ప్రభుత్వంలో అయితే సంవత్సరానికి 24,000 వేస్తుండే సార్. అప్పుడు కొంచెం బాగుండే, ఎందుకంటే ఇంట్లో పిల్లలు కూడా బాగా చదివించుకుంటుంటే అమ్మఒడి అని అదని వేస్తుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమీ లేదు సార్. అసలు అది వేస్తాను 18,000 వేస్తాను అన్నాడు, వేయలేదు సార్. 1800 అది కూడా వేయలేదు. అమ్మాయిలకి స్కాలర్షిప్ కూడా పడలేదు మాకైతే ఈ ప్రభుత్వంలో. కరెంటు బిల్లు సార్ పోయినసారి 600 వచ్చింది సార్, ఈసారి 1000 రూపాయలు వేసినారు బిల్లు. ఎందుకంటే మీరు 100 యూనిట్ల కన్నా 1 యూనిట్ కాల్చినా కూడా బిల్లు వస్తుంది అని చెప్తున్నారు సార్. బిల్లు అయితే ఫ్రీ బిల్ అస్సలు రాలేదు. ఒక 2 నెలలు వచ్చింది, మళ్ళీ బిల్లు వేసినారు సార్. సిటీ కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు సార్? 200 యూనిట్లు ఫ్రీ అని మళ్ళీ బిల్లు వేసినారు. ఏం సార్ బిల్లు వేసినారంటే మీరు 100 యూనిట్ల కన్నా తక్కువ కలిస్తే బిల్లు ఫ్రీ అని అంటున్నారు సార్. ఒక యూనిట్ ఎక్కువ కలిస్తే కూడా మీకు బిల్లు వేస్తామమ్మా అని అంటారు సార్. మళ్ళీ ఎలా పరిస్థితి ఇది మాకు అర్థమే కాదు. ఒక చీర నేయాలంటే 7 రోజులు వేసింది సార్. ఇది 7 రోజులు కూర్చుంటే కూడా జల్లికి కాదు, నేస్తూనే ఉండాలి. ఇది చాలా కష్టపడుతున్నాం సార్ మేమైతే. ఇది పరిస్థితి మాకే. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే అప్పుడు బాగుంటుంది సార్. మాకైతే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగానే ఉండే సార్. మగ్గం డబ్బులు కానీ అమ్మఒడి కానీ అన్నీ వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమి ఇవ్వడం లేదు, ఏం పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోరు సార్. మగ్గం గొంతులో నీళ్ళు వచ్చినాయని మన మగ్గం వేస్తే అవి ఇచ్చొచ్చినాము, అవి ఏమో వేసామని ఇచ్చేసినాం సార్. ఇంతవరకు ఏమీ స్పందించలేదు అసలు. ఇది ఎమ్గనూరు పట్టణంలోని చేనేత కార్మికుల పరిస్థితి. వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తాము లబ్ధి పొందాము. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎటువంటి ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో ఈ యొక్క చేనేత వృత్తిని కూడా వదిలేయలేక, దీన్ని కొనసాగించలేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత వృత్తి కడుపు నింపకపోవడంతో ఈ రంగం నుంచి పెద్ద సంఖ్యలో ఇతర పనుల్లోకి వలస వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు మగ్గం శబ్దాలతో దద్దరిల్లిన ఎమ్మిగనూరు వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా, నిస్తేజంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో చేనేత కార్మికులు బాగానే బ్రతికారు. వృత్తిలో ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నా
జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు వారికి ఎంతగానో మేలు చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. ఇటు చేసే పనితో కడుపు నిండడం లేదు. దీంతో అనేక మంది చేనేతను విడిచిపెట్టి హోటల్ కార్మికులుగా, వీధి వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు. కొందరు మహిళలు దుర్భర పరిస్థితుల్లో ఆలయాల దగ్గర భిక్షాటన చేస్తున్నారు. ఏపీలో చేనేత రంగం పతనం పరాకాష్ఠకు చేరుకుంది. ఏ వృత్తికైనా కళకైనా ప్రభుత్వం అండ ఉంటేనే ఎంతో కొంత మనగలుగుతాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో చేనేతకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచీకరణ ప్రభావం, మిల్లు వస్త్రాల పోటీతో చేనేత ఇప్పటికే చితికిపోయింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నిరాదరణ కారణంగా ఇటీవల ఈ రంగం విడిచిపెట్టి చేనేత కార్మికులు ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. కుటుంబ పోషణకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎమ్మిగనూరులో అనేక మంది మగ్గం వదిలి హోటల్ కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారినది. ఈ నేపథ్యంలో యొక్క చేనేతలకు సరైన ఉపాధి లేకపోవడము, పెట్టుబడుల సాయం కూడా లేకపోవడంతో పూర్తిగా ఈ యొక్క చేనేత రంగం అనేది దెబ్బతిన్న పరిస్థితే కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాలను వదిలేసి పూర్తిగా కూలీ పనులు చేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే హోటల్లో పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చేనేతలు మగ్గాలు వదిలిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మగ్గాలను వదిలి ఇటువంటి హోటల్స్లో పనిచేస్తున్నారు. అసలు ఏంటిది పరిస్థితి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి మాటలోనే కనుక్కుందాం ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో చేనేత కార్మికుడు ఉన్నాడో ఆయనతో మాట్లాడే పని చేద్దాం. మీరు ఇన్ని రోజులు వస్త్రాలు నేశారు, మరి ఇప్పుడేమో దోశలు వేస్తున్నారు, ఎందుకంటారు? మాకు చేనేత మగ్గల్ని పనిచేస్తున్నాం సార్. మేము మగ్గలకు కూలి గిట్టుబాటు లేక ఇప్పుడు హోటల్లో పనిచేస్తున్నాం సార్. మీరు హోటల్లో పనిచేయబట్టి నేను 1 year అవుతుంది సార్ హోటల్లో పనిచేసి. 1 hour పరిస్థితులు బాగాలేవా? లేదు, కూలీలు గిట్టుబాటు లేక సార్. కూలీ మగ్గంలో అప్పుడు 400 పైన వస్తుండేవు. ఇప్పుడు ఒక చీర వేసారు 2200 వస్తుంది. మాకు ఇంకా 2200 సంసారానికి ఏం నడుస్తుంది కాబట్టి ఏ హోటల్లో ఒక 400-500 ఇస్తున్నారు సార్. ఇప్పుడు సరిపోతుంది 500. అదే ఇది ఇస్తున్నందుకు కొద్దిగా నడుపుకుంటున్న జీవనాధారం నడుస్తుంది. మీరు అంటే మీ పెద్దల కాలం నుండి మీరు చేనేతలు నేస్తున్నారు కదా, వస్త్రాలు నేస్తుంటారు. మా కళ అదే, చేనేత కార్మికులుగా మా కళ సార్ అది. ఇప్పుడు ఏమంటే గిట్టుబాటు లేక మానుకోవాల్సి వస్తుంది. లాస్ట్ చివరికి అంతరిస్తుందేమో మాకే బాధ వేస్తుంది సార్. మీరు ప్రభుత్వం తరఫున మీరు ఏమన్నా సాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో 20 మగ్గల కింద 24,000 ఇస్తుంది సార్. అట్లా అమ్మఒడి వస్తుండే, పిల్లలతో అట్లా జీవనం గడిపొస్తుంది సార్. ఇప్పుడు మాకు లేక సార్ పట్టించుకోవటం లేదా ఎవరు? 24,000 పడటం లేదు సార్. ఇప్పుడు పడటం లేదు. ఏంటిది అంటారు? అంటే దీనికి అంటే మీరు కూలీలు కూడా గిట్టుబాటు కావట్లేదా? ఏంటిది పరిస్థితి? కూలీలు కాదు సార్, జత కూడా దాంట్లో కూడా ధర విపరీతంగా పెరిగిపోయిన వాళ్ళు సౌకర్యాలు వాళ్ళకు జత సరిగి ఇవ్వటం లేదు సార్. నూలు వస్త్రాలు సరిగి ఇవ్వటం లేదు సార్. నూలు తక్కువ ఇస్తున్నారు. అందుకనే మాకు నూలు తక్కువ పడితే మళ్ళీ ఇంటింటి తిరిగి ఆ కలర్ కరెక్టే, ఆ కలరే మేము తీసుకుని రావాలి. దొరకదు కాబట్టి ఇంకా చాలా ఇబ్బందిగా ఉందని కనుక వదులుకున్నాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాల పాటు మీ యొక్క పెద్దల కాలం నుండి కూడా మీరు చేనేతలు నేస్తున్నారు కదా, ఒకసారిగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పనిచేయడం అనేది మీకు లేదు సార్. ఇట్లా పరిస్థితి లేకుండా సార్ మా పెద్దల కాలంలో అప్పటి నుంచి ఒక 20 yearsలో మాకు 10 సంవత్సరాల కింద కూడా ఇట్లా ఏం లేదు సార్. ఇబ్బంది ఏం లేదు, నడుస్తుండే. ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు అట్లా ఏం నడవడం లేదు. అసలు కూలి కూడా రాదు, గిట్టుబాటు కాదు సార్. మాకు గిట్టుబాటు కాదు. ఒక చీర ఏదైనా కొద్దిగా డ్యామేజ్ పడితే కూడా మాది అంతా లాస్ అవుతుంది సార్. మా కిందే నా లాస్ చూపిస్తారు. అందుకని ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు హోటల్లో చేయాల్సి వస్తుంది. కొందరు చేనేత కార్మికులు వీధి వ్యాపారాలు చేసుకుంటూ బతికిడుస్తున్నారు. మగ్గం నేయడం కంటే ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటే కడుపు నిండుతోందని చెప్తున్నారు. మగ్గం నేసి వచ్చేసి గిట్టుబాటు కాలేదానికి వదిలేసాము. ఇప్పుడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాము. ఏదో ఇది దీంట్లో కడుపు నిండుతుంది. ఆ మగ్గాలు వేస్తే కడుపు నిండదు, ఏమి నిండదు. ఇంకా అప్పల పాలైతాం కానీ ఏమి కాదు. అంతే. అంటే కూలీ గిట్టుబాటు అవుతుంది. ఇది అది గిట్టుబాటు కాదు. చేనేత మగ్గంలో గిట్టుబాటు కాదు. ఏమిటంటే అక్కడ ఇక్కడ వంగి నొప్పపోతాయి కానీ సమస్య అనేది దానికి ఏమీ లేదు. సంపాదన లేదు, ఏమీ లేదు. లేదు ఉంటే కదా కూలీ తక్కువ అయింది, మనకు గిట్టుబాటు కావాలి కదా. ఇప్పుడు ఏం గిట్టుబాటు కాలేదానికి వ్యాపారం చేస్తున్నాం. చాలా మంది ఇతర పనులకు మళ్లిపోతుంటే వయసు ఉడిగిపోయి
చూసేవారు లేక పనేమీ చేయలేని చేనేత మహిళలు పలువురు ఎమ్మిగనూరులోని ఆలయం వద్ద భిక్షాటన చేయడం చూస్తున్న వారి మనస్సులను కదిలిస్తోంది. భర్త చనిపోయి చూసేవారు లేక కాళ్ళు నొప్పులతో పనేమీ చేయలేక ఓ చేనేత కార్మికురాలు గుడి ముందు కూర్చుని భిక్షాటన చేస్తోంది. సార్ మగ్గం వేస్తున్నాం సార్, కూలి గిట్టుపడలేదు, మాకు గుడికాడ అడుక్కుని కూర్చున్నాము. నేస్తే మగ్గాలు దుట్టిస్తేనే కదా కూలి గిట్టుపడితేనే కదా తినేది. మాకు లేకున్నప్పుడు ఎట్లా ఆడ భక్తులు కూర్చున్నాం, మరి పొద్దు పోవాలి కదా, ఇక్కడ అంతా బాడీలు కట్టుకుంటే ఉండము. అవునా సార్, దానికే చెప్తున్నాం. మాకు పెంచిన లేదు. మీరు చేశారు చేనేత చాలా దిన చేనేత కాదు, ఇక్కడ ఏం రావు సార్, చేసుకోవాలి ఎన్నదే ఇటు కూర్చుని ఇక్కడ ఇట్లా కూర్చుంటాం, తీసుకుంటాం, పోతాం అంతే. చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకుని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంతకుముందు వైఎస్ జగన్ చేనేతకు ఎంతో చేయూతనిచ్చారని చెప్తున్నారు చేనేత కార్మిక సంఘాల నేతలు. ఎమ్మిగనూరులో ఇప్పుడు చేనేత దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ చేనేత వృత్తే ఈరోజు మనకి దినదిన గండంగా మారిపోతుంది. ఎందుకంటే రైతులు ఎలా బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అలాగే మన చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలకు చాలా మంది అయినారు. అది చూసి పెడనలో జరిగిన సామూహిక ఆత్మహత్య ఎన్నికల ముందు మన చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో పెట్టుబడి సాయం మీద 25,000 ఇస్తానని, కానీ ఇంతవరకు దాన్ని 2 సంవత్సరాలైనా ఆదుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం కింద 24 ఇవ్వడమే కాదు, మన ఇంటిల పాదన ₹1,00,000 వరకు ఆదుకున్న, సంవత్సరానికి ₹1,00,000 ఆదుకున్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో అసలు ఎవరు ఆదుకోలేదు మమ్మల్ని. కరోనా టైంలో ఆయన ఇచ్చిన 24,000 కాక 6 నెలలకే కరోనా వచ్చినాయంటేనే మళ్ళీ ₹24,000 వేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మా చేనేత ఎప్పుడు రుణపడి ఉంటారు మనకు. అలాగే ఈరోజు రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తున్నారంటే మా చేనేతలు గుర్తించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే 50 సంవత్సరాలకే మనకు పెన్షన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 24,000 ఇచ్చిన ఘనత ఆయన. అసలు పాదయాత్రలో కూడా మన బాధలు చూశాడు. ఎక్కడంటే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆ రోజు పాదయాత్రలో ఆయన చూసి, ఈ బాధలు చూసి ఆ రోజు ఆయన మదిలో మెదిలింది. ఆ మదిలో మెదలడమే కాదు, మాకు ఇక్కడేం హామీ ఇవ్వలే. ఆ తర్వాత అధికారంలో వచ్చిన 2019 అయిన వెంటనే ఆయన 24,000 ఇవ్వడం జరిగింది. ఎమ్మెనూరు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ గతంలో 13,000 మంది కార్మికులతో, చేనేత కార్మికులతో నడిచేది దేదీప్యమానంగా. కానీ ఈరోజు కేవలం 500 మందితో సరిపోయింది. ఇప్పుడు 500 మందితో కార్మికులతో ఉన్నారు. అలాగే చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేదు. అలాగే పెట్టుబడి సాయం కింద అందించే వాళ్ళు లేరు, నాతోడే లేడు. మాస్టర్ వేర్స్ కబందాస్తాలు మన చేనేత కార్మికులు ఇరుక్కున్నారు. వాళ్ళు ఏదైతే మన కూలీలు చేస్తారో వాళ్ళు సిండికేట్ అయ్యి అదే కూలీలే మనకి ఇస్తున్నారు. దాదాపు ₹3,000 ఇచ్చే కూలీలు వాళ్ళు సిండికేట్ అయ్యి కేవలం ₹1,000, 1,500కే ఇస్తున్నారు. దీని నుంచి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కూడా కాక ఈరోజు ఆత్మహత్యల పరిస్థితికి వచ్చింది చేనేత కార్మికులు. దానిలోన డిఫరెన్స్ దానిలోన వ్యాపారంలో వెళ్ళిపోయినారు. ఆల్రెడీగా హోటల్లో పనిచేస్తున్నారు, ఆఖరికి మన బట్టల షాపుల్లో, ఆఖరికి మన పండ్ల దానిలో పనిచేస్తున్నారు. చివరికి ఆఖరికి భిక్షాటన సోమవారం అయితేనేమి, ఆదివారం అయితేనేమి, మంగళవారం అయితేనే, శుక్రవారం అయితేనే భిక్షాటన చేసుకోవడం పరిస్థితుల్లో మన చేనేత కార్మికులు ఉన్నారని చాలా సిగ్గుపడుతున్నారు. చేనేత రంగాన్ని నమ్ముకున్నందుకు వాళ్ళ కడుపు జీవనం పొందడానికి, అతి కష్టం మీద జీవించడానికి ఒక కిరాణం షాపుల్లో అయితేనేమి, హోటల్లో అయితేనేమి ఆటో జీవనం వేసుకుంటా ఇట్లా బండ్ల మీద కాయగూరలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మనకి గతంలో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు మనకి ఇక్కడ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొసైటీ ద్వారా అప్పుడు అభివృద్ధి రంగంలో దూసుకుపోవడం జరిగింది. కానీ కాలక్రమేణా అందులో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి రాజకీయం కారణంగా అది దివాలా స్థితికి చేరుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు చేనేతలంతా బజారును పడడం జరిగింది. వాళ్ళకి సొసైటీ ద్వారా ఇచ్చిన దాంట్లో ఉండే కార్మికులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 4 మీటర్ 39 అని చెప్తారు. ఆ పట్టాలు ఇంతవరకు వాళ్ళ చేతికి ఇవ్వడానికి లేదు. మాకు ఇక్కడ నుంచి మార్కెటింగ్ సదుపాయం కావాలి, ముఖ్యంగా వాళ్ళ కష్టానికి ఫలితం కావాలి. ఇక్కడ తయారైన చీరలు గద్వాలకి వెళ్ళిపోతున్నాయి. అంటే కష్టం వీళ్ళది, ఫలితం గద్వాల్. అంటే మన ఎమ్మెనూరులో శ్రమతో కూడుకున్నటువంటి నేసిన చీరలు ఇక్కడ ఎమ్మెనూరుకే పేరు రావాలి, గద్వాలని రారాదు. అందుకే మా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బుట్టారేణి గారు చేనేతలు మార్కెటింగ్ పెంపొందించే వరకు వైహెచ్ఎల్ అని చెప్పి ఒక యాప్ తయారు చేసినారు. ఎట్లా అంటే దాంట్లో ఆ యాప్లో వాళ్ళు తయారు చేసిన బట్టలు దాంట్లో ఉంచితే అవి ఆన్లైన్లో మార్కెటింగ్ జరిగి డైరెక్ట్గా చేనేతలకి వాళ్ళకి డబ్బులు అకౌంట్లో పడే విధంగా ఆ యాప్ను రూపొందించినారు. అది యాప్ ఇంకా రూపకల్పనలో చివరి దశలో ఉంది. త్వరలో అది చేనేతల దగ్గరకు వెళ్తుంది. దుర్భరమైన పరిస్థితిలో ఉన్న చేనేత కార్మికుడు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సాధించాలి.
చేనేత కార్మికులకు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలతో పాటు ఈ యొక్క సబ్సిడీ బ్యాంకు రుణాలు కూడా కల్పిస్తే చేనేత కార్మికుడికి మేలు చేసిన విధంగా ఉంటుంది. ఆప్కో విధానంలాగా ఎమ్గనూరులో నేసిన చేనేత చీరలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ వీరంతా కోరుతున్నారు. లేకపోతే రైతుల ఆత్మహత్యలాగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోతాయంటూ వీరు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఎమ్గనూరు, కర్నూలు జిల్లా.